హలో బ్యూటిఫుల్ గర్ల్స్. సో నేను ఇవాళ ఏంటంటే ఇక్కడ నేను చాలా రోజుల నుంచి మా ఇంట్లో నాకంటూ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలని చాలా రోజుల నుంచి నాకు డ్రీము. సో ఎప్పుడైనా కొనుక్కుందామని అనుకున్నాను. కాకపోతే నా టైం బాగుండి నాకు ఇన్సెంటివ్ వచ్చింది ఒక 5,000. సో దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించాను. సేవ్ చేద్దామని అనుకున్నాను. సరే ఇవాళ సేవ్ చేసి రేపు పుట్టుక్కమని పోతే దాన్ని ఎవరు అనుభవిస్తారులే అని చెప్పేసి సో వెంటనే నాకు థాట్ వచ్చింది. నాకు డ్రెస్సింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టం. నా నా మీరు చూస్తే నమ్మరు. నా కంప్యూటర్ టేబుల్ మీద మొత్తం నా మేకప్ కిట్సే ఉంటాయి. సో నేను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. నాకంటూ ఒక మిర్రర్ సెట్ ఉండాలి. అలాగే మన బాడీ ఎలా ఉంది అనే స్ట్రక్చర్ మొత్తం చూసుకోవడానికి ఒక మిర్రర్ కూడా కావాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇది చాలామంది అమ్మాయిలకు ఉన్నదే. కాకపోతే నాకు మా ఇంట్లో లైక్ బీరువాకి మిర్రర్ ఉంది. బట్ నాకు అది ఇష్టం లేదు, సగమే కనిపిస్తుంది. సో ఇలా చెప్పేసి నేను లైక్ షాప్కి వెళ్ళేసాను 5,000 పట్టుకొని. సరే ఒక్కదానికి వెళ్తే నేను అస్సలు ఒక్కదానితో రాలేనండి. ఎందుకో చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. నాకంటూ అన్నీ ఉండాలా, నేను అన్నీ చూసే పోవాలని అనుకుంటాను. సో ఇక్కడైతే అంకుల్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నా, నాకు హాయ్ చెప్పరా అంటే చెప్పాడు. సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్. సో నేనైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అంటారు కదా, దాన్ని చూస్తున్నాను. దాన్ని చూడడానికి పోయి మొత్తం ఇక్కడున్న సోఫా సెట్లన్నీ చూసాను. ఎంత బాగున్నాయో. అప్పో ఎప్పుడు కడతామో కొత్తిల్లు, అలాంటి సోఫా సెట్లు మనం కూడా ఎప్పుడు వేసుకుంటామని ఒక ఆలోచన వచ్చేసింది. ఎంత బాగున్నాయండి. కానీ డబ్బు కూడా అలాగే బాగుంది, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో ఇక్కడ నేను కబోర్డ్స్ అయితే 2 షాప్స్లో చూసాను. ఒక షాప్లో అయితే 5,000 6,000 అలా చెప్పారు. అయ్యో బాబు నా బడ్జెట్లో లేదని చెప్పేసి ఇంక వేరే షాప్కి వెళ్ళాను. ఈ అంకుల్ అయితే చెప్పడమే వాళ్ళు తక్కువ రేట్ చెప్పారు. మరి అదేంటో ఏమో నాకు తెలియదు, ఏం వుడ్ కూడా నాకు తెలియదు. సరే నాకు రేటు నా బడ్జెట్లో వచ్చేస్తుందని చెప్పి తీసేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. నేను తీసుకున్న కబోర్డ్ అయితే ఇదే. నాకు ఎందుకో ఈ కలర్ అంటే నేను ఇష్టం. మా ఇంట్లో సోఫా సెట్ కూడా ఇదే కలర్ ఉంటుంది. అండ్ అలాగే మా మమ్మీకి దివానా. పాపం మా అమ్మ చాలా రోజుల నుంచి సోఫాలోనే పడుకుంటుంది, మోకాలు నొప్పులు అని చెప్పి. అమ్మ కోసం ఇలాగ 5,000, నా కోసం ఒక 3,000, మొత్తం 8,000 ఖర్చు పెట్టేశాను. ఎలా ఉంది నా ఇన్సెంటివ్ దెబ్బ? మీరు కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. నేను అన్నీ ఇలా డబ్బులు ఖర్చు పెడుతున్నాను. నాకే భయం వేస్తుంది ఫ్యూచర్ అంటే ఏంటో. ఎందుకంటే ఏం సేవ్ చేయకుండా ఇలా చేస్తున్నానేమో అని. సో పోని అప్పుడప్పుడు ఇలా ఖర్చు చేయడం కూడా మనకి సంతోషమే కదా. మన కోసం మనం పెట్టుకోవడం కూడా హ్యాపీనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ మీ ఆల్సో. వెంటనే ఇంటికి తెచ్చేసి వాళ్ళు ఈవినింగ్ డెలివర్ చేస్తామని చెప్పారు. నో నాకు మాత్రం ఇప్పుడే కావాలి.